హాయ్ హలో నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు తరచుగా అపార్థం చేసుకోబడిన అత్యంత తీవ్రమైన అంశాన్ని పరిశీలించేద్దాం. అదేంటంటే మత మార్పిడులు మరియు వాటి చుట్టూ ఉన్న చట్టాలు. సో, ముఖ్యంగా లవ్ జిహాద్ మరియు బలవంతపు మత మార్పిడుల ఆరోపణల చర్చలు. చట్టపరమైన చట్టం, సామాజిక చిక్కులు మరియు ఈ కొనసాగుతున్న చర్చకు ఆజ్యం పోసే వివాదాలను అన్వేషిస్తాం. సో, ఇది సూక్ష్మమైన మరియు సున్నితమైన సమస్య. కాబట్టి జాగ్రత్తగా విధానాన్ని అనుసరించేద్దాం. సో, భారతదేశంలో మత మార్పిడుల చుట్టూ ఉన్న చర్చ చట్టపరమైన, సామాజిక మరియు రాజకీయ కారకాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్య. అనేక భారతీయ రాష్ట్రాలలో అమలు చేయబడిన మత మార్పిడి వ్యతిరేక చట్టాలు బలవంతపు లేదా మోసపూరిత మార్పిడులను నిరోధించే ఉద్దేశంతో మత మార్పిడులను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో, అయితే ఈ చట్టాలు వివాదాస్పదమైన కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా లవ్ జిహాదీ ఆరోపణల సందర్భంలో. లవ్ జిహాద్ అనే పదం ముస్లిం పురుషులు వివాహం లేదా శృంగార సంబంధాల ద్వారా హిందూయేతర మహిళలను మార్పిడి చేయడానికి ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక కుట్ర సిద్ధాంతాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం సమాజంలోని కొన్ని వర్గాలలో ఆదరణ పొందింది. మత మార్పిడులు మరియు మతాంతర వివాహాల గురించి ఆందోళనలను పెంచుతోంది. మత మార్పిడి వ్యతిరేక చట్టాల ప్రతిపాదకులు తరచుగా బలవంతపు ప్రేరేపణ లేదా మోసపూరిత మార్గాల ద్వారా మార్పిడులను సులభతరం చేయడం ద్వారా దాని గురించి ఆందోళనలను పేర్కొంటున్నారు. దుర్బలమైన వ్యక్తులను దోపిడీ నుంచి రక్షించడానికి మరియు సామాజిక సామరస్యాన్ని కాపాడడానికి ఈ చట్టాలు అవసరమని వాళ్ళు వాదిస్తున్నారు. అయితే విమర్శకులు ఈ చట్టాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హామీ ఇవ్వబడిన మత స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తున్నారు. రాష్ట్రం నుంచి అనవసరమైన జోక్యం లేకుండా వ్యక్తులు తమ మతాన్ని ఎంచుకునే హక్కును కలిగి ఉండాలని వారు వాదిస్తున్నారు. బలవంతపు లేదా మోసపూరిత మార్పిడుల నిర్వచనం గురించి కూడా ఈ చర్చ ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ పదాలు తరచుగా అస్పష్టంగా నిర్వచించబడి ఉంటాయి. ఏకపక్ష వ్యాఖ్యానాలకు మరియు చట్టం యొక్క దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ చట్టాలను మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి మరియు మతాంతర సంబంధాలను అణచివేయడానికి ఉపయోగించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు సామాజిక చిక్కులు ముఖ్యమైనవే. లవ్ జిహాదీ ఆరోపణలు మరియు మత మార్పిడి వ్యతిరేక చట్టాల అమలు మత వర్గాల మధ్య అనుమానం మరియు అపనమ్మకం యొక్క వాతావరణానికి దోహదం చేశాయి. అవి మతాంతర వివాహాలు మరియు సంబంధాల గురించి ఆందోళనలను కూడా పెంచాయి. ఇది సామాజిక బహిష్కరణ మరియు వివక్షతకు దారితీస్తుంది. సో, ఈ సమస్యలపై ప్రజల అవగాహనలను రూపొందించడంలో మీడియా పాత్ర కూడా కీలకం. కొన్ని మీడియా సంస్థలు లవ్ జిహాదీ ఆరోపణలను సంచలనం చేశాయని, తప్పుడు సమాచారం వ్యాప్తికి మరియు మతపరమైన ఉద్రిక్తతలను పెంచడానికి దోహదం చేశాయని విమర్శకులు వాదిస్తున్నారు. వ్యక్తిగత హక్కులను, ప్రజాశాంతిని కాపాడడంలో రాష్ట్ర ప్రయోజనంతో సమతుల్యం చేయడం యొక్క సంక్లిష్టతలను మత మార్పిడి వ్యతిరేకత చట్టాలకు చట్టపరమైన సవాళ్లు హైలైట్ చేశాయి. మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనల వ్యాఖ్యానం మరియు రాష్ట్ర జోక్యం యొక్క పరిమితులలో కోర్టులు పోరాడుతున్నాయి. సో, వ్యక్తిగత సంబంధాలు మరియు కుటుంబ విషయాలను నియంత్రించడంలో రాష్ట్ర పాత్ర గురించి కూడా ఈ చర్చ ప్రశ్నలను లేవనెత్తుతుంది. మతపరమైన భేదాలతో సంబంధం లేకుండా వయోజన సంబంధాలలో రాష్ట్ర జోక్యం చేసుకోకూడదని విమర్శకులు వాదిస్తున్నారు. మత మార్పిడుల సమస్య ఏకశిలాత్మకమైనది కాదని గుర్తించడం ముఖ్యం. బలవంతపు మార్పిడులు మరియు దోపిడీ గురించి నిజమైన ఆందోళనలు ఉన్నాయి, కానీ ఈ ఆందోళనలను రాజ్యాంగం మరియు చట్టంలో పరిష్కరించాలి. వ్యక్తుల హక్కులను గౌరవించే లౌకికవాదం యొక్క సూత్రాలను సమర్థించే మరియు మతాంతర సామర్థ్యాన్ని ప్రోత్సహించే సూక్ష్మమైన విధానం పరిష్కారం కనుగొనడానికి అవసరం. ఇది బహిరంగ సంభాషణ, వాస్తవ ఆధారిత నివేదిక మరియు విభజన వాక్చాతుర్యాన్ని తిరస్కరించడానికి నిబద్ధత కూడా అవసరం. సో, చివరికి మత మార్పిడులు మరియు మత మార్పిడి వ్యతిరేక చట్టాల చుట్టూ ఉన్న చర్చ వైవిధ్యమైన మరియు ప్రజాస్వామ్య సమాజంలో మత స్వేచ్ఛ, సామాజిక సామరస్యం మరియు చట్ట పాలనను
సమతుల్యం చేయడానికి కొనసాగుతున్న పోరాటాన్ని నొక్కి చెబుతుంది. సో ఇది సంక్లిష్టమైన, అత్యంత సున్నితమైన సమస్య మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ స్వంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ చర్చపై మీ ఆలోచనలు ఏమిటి? సో కింద ఉన్న కామెంట్స్‌లో చెప్పండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.